ఇప్పుడు డాక్టర్ కొండపల్లి నిహారిణి గారికి చిన్నదే అదే 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 అదేనా విజయశ్రీ గారికి కసిరెడ్డి వెంకటరెడ్డి గారు శ్రీధర్కి సన్మానం చేస్తున్నారు. గురువు శిష్యుడికి ఇది బాగుంది. చాలా మంది చూడండి చూడండి రెండు మూడు నిమిషాల్లో మేడం గారు మాట్లాడతారు స్పందన. దాని తర్వాత మనం భోజనానికి వెళ్ళి అత్యంత క్షేమంగా మన ఇళ్లలోకి చేరుకున్నాం. ఎక్కువ సమయం ఏం కాలేదు. 8 ఏమి చేయడానికి కూడా ఏమి రాదు. నేనేం చెప్పలేదు మీ అందరికీ. మా తమ్ముడు తల్లి తండ్రి తర్వాత శ్రీధర్ శ్రీధర్ గారు నా విద్యార్థి. ఆయన చేసినటువంటి సేవ అపూర్వమైనటువంటి సేవ చేస్తాడు. నేను ఇండియాకి వచ్చినప్పుడు తర్వాత నా ప్రభాకర్ డాక్టర్ ప్రభాకర్ తర్వాత నా అడ్వకేట్ జనరల్ బండ శివప్రసాద్ గారు తర్వాత నా కూతురు నా అతి ప్రియమైనటువంటి స్నేహితురాలు భీమన్న హైమావతి భీమన్న గారు తర్వాత నా విద్యార్థిని విజయశ్రీ గారు తర్వాత నేను తర్వాత నిహారిని అమెరికా ఫ్రెండ్. మరి అక్కడ ఉంటే మేము ఎప్పుడు కూడా మాట్లాడుకుంటూ ఉంటాము. ఏం మాట్లాడతామండి అంత ఎడ్యుకేషన్ గురించి ఏమి ఉండవు. వీళ్ళ వాళ్ళ గురించి ఏముండవు. మరి నా తమ్ముడు దామోదర్ తర్వాత స్నేహలత వీళ్ళందరూ కూడా అప్పటికే ఎదిపోతామని చెప్పారు. మరి ఇంకా ఉన్నాడు ఎంచుకున్నాడో ఇవ్వతారు. తర్వాత మా అక్క కూర్చున్నది. ఆమెకి చేత కాదు కానీ ఆమె నా గురించి వచ్చింది. తర్వాత ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా నా కూతురు గురించి నా గురించి వచ్చారు. తర్వాత డాక్టర్ పూర్ణిమ ఆమెకు రాయడం అలవాటు, ఆమె శ్లాఘించడం ఇంకా అలవాటు. నా విద్యార్థులు వచ్చారు. తర్వాత కర్మవీర్ వచ్చాడు. సూర్యప్రకాష్ మొన్న పిహెచ్డి అయిపోయింది. ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ యూ సూర్యప్రకాష్. ఇక మీరు అందరూ పెద్దగా అయిపోయింది. నెక్స్ట్ గుర్తుపట్టలేదు. నాగరాజు వచ్చాడు. తర్వాత నా విద్యార్థులు చాలా మంది వచ్చారు. ఇక ఎవరిని ఏ విధంగా నేను ప్రశంసించాలి తెలవడం లేదు. తర్వాత నా అక్క కూతురు అందరూ వచ్చారు. వాళ్ళందరూ వచ్చారు. అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలుపుకుంటున్నాను. తర్వాత చిన్న వాళ్ళకి అందరికి ఆశిస్తులు ఎక్కడి నుండో చాలా దూరం వచ్చారు. మా చెల్లె కొడుకు మురళి వచ్చాడు. మురళి కూతురు అది చదువుతుంది.
తర్వాత తీసుకుంటాను నేను ఈ పుస్తకాలు కావాలని నేను కొంచెం చదువుకొని ఇస్తాను. భారతీయ విద్యాభవన్లో చదువుతుంది ఆ పిల్ల కూడా. నా అంత మంచి కావాలని నేను కోరుకుంటున్నాను. తర్వాత నా వాళ్ళందరూ వచ్చారు. సునీత గారు వచ్చారు. సునీత గారి కూతురు. ఎవరిని చెప్పాలి, ఎవరిని చెప్పకూడదు నాకు వెళ్ళాలి. మీరు అందరికీ కూడా నా యొక్క శుభాభినందనలు. నా యశోద ఎరువురం నుండి వచ్చారు, మహేంద్ర హిల్స్ నుండి వచ్చారు. తర్వాత ఇంకా వేరే హిల్స్, బంజారా హిల్స్ నుండి వచ్చారు. మరి అంత ఓపికగా అంత ప్రేమతోని వచ్చినందుకు వాళ్ళకి ఏ విధంగా నేను రుణం తీర్చుకోవాలి నాకు ఏమి తెలవడం శుభ సందర్భంగా ఇంకా నేను మీకు ఏమి చెప్పలేను. ఏం చెప్పడానికి నాకు నోరు రావడం లేదు. ఇంకా కూడా ఇప్పుడు 84 సంవత్సరాలు ఉన్నాను. ఇంకా ఒక 2-3 సంవత్సరాల ఆయుష్ మీ అందరి బలంతో నాకు ఉంటుందని నేను అనుకుంటున్నాను. అందరికీ నా యొక్క అభినందనలు. అందరూ కూడా భోజనం చేసి వెళ్ళాలి. ప్రేక్షక మహాశయులందరికీ ఒక విజ్ఞప్తి. 84 వయసు ఏమీ వయసు కాదు. లుకింగ్ మోర్ అండ్ మోర్ యంగర్. యు ఆర్ నాట్ లుకింగ్ లైక్ 84. సో నెవర్ థింక్ ఆఫ్ యువర్ ఏజ్. నేను నన్ను అడుగుతారు మీ వయసు ఎంత అని. నేను ఒక చెప్పాను. ఏమని చెప్పాను? నాకున్నది మనస్సు, నాకు లేనిది వయస్సు. సో మీరు మనసుతో బతకండి, వయసుతో కాదు. నీకు 84 ఎవరు చెప్పండి?